హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ఆర్టిస్ట్ నందిని గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ నందిని, ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నానండి. అంటే ఏంటి, సినిమాలు చేస్తుండగా సీరియల్స్ లోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది, ఎందుకు అట్లా జరుగుతుంది అసలు? సీరియల్స్ టైమింగ్స్ ఇవి ఉంటాయి కదండి, టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి, టైమింగ్స్ షెడ్యూల్ మందికి టైమింగ్స్ సెట్ అవ్వవు. సో అందువల్ల మూవీస్ అయితే 6 to 6 మేబీ ఒక 1 hour 2 hours అటు ఇటు ప్యాకప్ అంతే. ఇవి సీరియల్స్ డే కూడా నడిచిన రోజులు ఉంటాయి, అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా అవుతూ ఉంటాయని విన్నాను. నిజమేనా అది? నిజమే, చాలా క్రిటికల్. కానీ సీరియల్స్ యాజ్ ఒక గవర్నమెంట్ జాబ్ లాగా, బట్ ఓకే టైమింగ్స్ కొంతమందికి సెట్ అవ్వవు, సెట్ అవ్వలేదు, అందుకని గవర్నమెంట్ జాబ్ లాగా అంటే మనీ పరంగా ఎట్లా మీరు అన్నారు? అంటే డైలీ వర్క్ ఉంటది, డైలీ వర్క్ ఉంటుంది, అంటే మంత్ లో 20-25 days వర్క్ ఉంటది, మనకు వర్క్ ఉంటుంది అన్న గ్యారంటీ ఉంటుంది. మూవీస్ అంటే ఇంకా మన క్యారెక్టర్ ని బట్టి ఇన్ని డేస్ అని, తర్వాత మళ్ళీ వేరే మూవీ వస్తేనే తప్ప ఉండదు కదా. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? నేను 5 movies చేశానండి. ఏంటేంటో చెప్తారా? సతీ తిమ్మాంబ ఒకటి, ఇంతకు ముందు ఒకటి చేశాను, అవి 2 రిలీజ్ అవ్వలేదు. బ్యాచ్ మూవీ చేశాను ఒక 3 years బ్యాక్, అందులో కూడా మంచి క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ గృహలక్ష్మి ఒక సీరియల్ చేశాను, షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టార్ట్ అయింది. సినిమా అయినా సీరియల్స్ అయినా ఇప్పుడు ఏంటంటే బాడీ షేమింగ్ కూడా కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది. అంటే స్లిమ్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి, కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద క్యారెక్టర్స్, అత్త, వదిన, సిస్టర్, అవును అట్లాంటి క్యారెక్టర్స్. మీకు ఎలాంటి క్యారెక్టర్? మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నానండి, అంటే నాకు ఒక బిజినెస్ పెట్టుకున్నాను, సో బుటిక్, సో దానివల్ల కొంచెం బ్రేక్ అయింది ఒక 3-4 years. కానీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా? ఉన్నాయండి, ఉన్నాయి, వస్తున్నాయి. బట్ దీనివల్ల నేను చేయలేకపోయాను, బట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం మీరు అన్నట్టు క్యారెక్టర్ ఇలా వస్తున్నాయని చెప్పి కొంచెం స్లిమ్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఓకే, ఇప్పటి వరకు యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ అంటే సినిమాలు కానివ్వండి, సీరియల్ కానివ్వండి, మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి మీరు చేసినవి? నాకు నచ్చిన క్యారెక్టరు అదే డివోషనల్ మూవీ అని చెప్పాను కదా, సో సతీ తిమ్మాంబ అని ఒక డివోషనల్ మూవీ, అందులో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. సో మంచి క్యారెక్టర్, నాకు చాలా బాగా నచ్చింది అది. డివోషనల్ మూవీ చేస్తున్నప్పుడు అంటే కొన్ని ఉంటాయి, ఏంటంటే ఇట్లా ఉండాలి అన్ని రోజులు అని చెప్పేసి. మనం నయనతార గారిని చూసుకుంటే అమ్మవారి గెటప్ లో ఒక మూవీ చేసినప్పుడు ఆవిడ పూర్తిగా నాన్ వెజ్ ముట్టుకోలేదు. అవును, అట్లాంటివి ఏమైనా రూల్స్ ఉంటాయి? ఉన్నాయండి. మీరు ఎట్లా కష్టపడ్డారు ఆ పాత్ర కోసం? చాలా, అంటే నాకు ఒక ఫ్రెండ్ ద్వారానే వచ్చింది అది, బట్ చాలా మంచి క్యారెక్టర్, నాకు చాలా బాగా నచ్చింది. ఒక 20 days నాకు షూట్ ఉండింది అందులో. ఎప్పటి నుంచి స్టార్టింగ్ కెరీర్ అనేది మూవీస్ లో? అట్లా 8 years అండి. అంటే నేను వచ్చింది మూవీస్ కోసమే హైదరాబాద్కి వచ్చాను నేను. ఎక్కడ? 12 years అయింది మేము వచ్చి. డాడీ నార్త్, మమ్మీ సౌత్. మమ్మీ నెల్లూరు అనమాట, డాడీ నార్త్ ఢిల్లీ, డాడీ పంజాబీ అనమాట. సో ఈ ప్యాషన్ తోటి నేను హైదరాబాద్కి వచ్చాను. మూవీస్ లోకి వెళ్తాను అన్నప్పుడు ఏమన్నారు అసలు ఇంట్లో డాడీ మమ్మీ? మమ్మీ చాలా, అంటే ఆంధ్ర టైప్ కదా, కొంచెం మమ్మీకి నచ్చవు. సో డాడీ నార్త్ కాబట్టి డాడీ సపోర్ట్ చేస్తారు బాగా. అంటే మీకు ఇప్పుడు పంజాబీ వస్తుందా లాంగ్వేజ్? పంజాబీ లాంగ్వేజ్ నాకు రాదు, అంటే నాకు పిల్లలకి ఎవరికి రాలేదు. నాన్న వాళ్ళు బాగా మాట్లాడతారు, అత్తయ్య వాళ్ళు. అంటే సీరియల్స్ లో చేస్తున్నప్పుడు బాగా కష్టమైన రోజు ఏదైనా ఉందా మీకు? సీరియల్స్ లో కష్టమైన రోజు అనేం లేదు, అంటే మీ తోటి యాక్టర్స్ కానీ కో యాక్టర్స్ కానీ? అది కామన్ మంది ఉంటాయి కదా, కామన్. అంటే కొంతమంది అలా ఉంటారు, అంటే సీనియర్ యాక్టర్స్ ఉంటారు మన ముందు చేసిన వాళ్ళు, కొంతమంది. అంటే సినిమాలో ఏంటంటే ఆ రోజు షెడ్యూల్ ఫస్ట్ లో ఎవరికైనా స్ట్రగల్స్ ఉంటాయి కదా. ఉంటాయి. అంటే సినిమాలో ఎట్లా అంటే ఆ రోజు షెడ్యూల్ ఆ రోజు అయిపోతుంది, సో మనకి పెద్ద స్టార్స్ వచ్చినా మనకి ఏమంతగా అనిపించదు. కానీ సీరియల్స్ లో అట్లా కాదు, వాళ్ళతో ట్రావెల్ చేస్తూనే ఉండాలి ఫర్ ఎవర్ గా. అందువల్ల వస్తాయి ఏంటి క్లాషెస్ అంటే? చాలా మంది ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా ఉంటాయి కొన్ని. అంటే నేను చెప్పాను కదా డివోషనల్ మూవీ అని చెప్పేసి, అందులో ఇంతకుముందు నా వెహికల్ ఏదో
ఎక్కడో సమ్ సర్వీసింగ్ ఏదో వెళ్ళింది. సో ఒక సీనియర్ యాక్టర్ అనమాట తను, మన కోసం పంపిస్తారు కదా వెహికల్. సో అందులో వెయిట్ చేసి ఒక 10 minutes లేట్ అయింది, మేబీ లేట్ అవుతుంది కదా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5-5:30. సో వాళ్ళ కోసం మనం ఇంత వెయిట్ చేయాలా అన్నట్టు మాట్లాడారు. సో ఆ రోజు నాకు కొంచెం ఇది అనిపించింది, బాధ అనిపించింది. ఇంకా అంటే ఓకే పెద్దవాళ్ళు, నేను ఏం మాట్లాడను బట్ ఓకే వినేసి కామ్గా అయిపోయాను అనమాట. సినిమాల్లో ఎవరెవరితో చేశారు? సాత్విక్ అని ఒక చైల్డ్ ఆర్టిస్ట్, తను హీరోగా చేసాడు ఆ మూవీలో, బ్యాచ్ మూవీ అని. సో మంచి మూవీ. మీదేంటి క్యారెక్టర్ దాంట్లో? అందులో నేను సాత్విక్ ఫ్రెండ్ మదర్ క్యారెక్టర్ చేశాను. ఫ్రెండ్ మదర్ క్యారెక్టర్ చాలా పెద్ద క్యారెక్టర్, చాలా పెద్ద క్యారెక్టర్. మిర్చి మాధవి గారితో చాలా బాగా అనిపించింది షూట్ లో. చాలా మంచి వాళ్ళు బాగా మాట్లాడతారు, మిర్చి మాధవి గారు కానీ ఇంకో క్యారెక్టర్ ఉన్నారు, నేమ్ గుర్తు రావట్లేదు. చాలా బాగున్నారు వాళ్ళు. ఈ మదర్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అరే మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నావు అని అనిపించిందా? అనిపించింది, బట్ తప్పదు అప్పుడప్పుడు, ప్యాషన్ కదా ఏదో ఒకటి. అంటే మిమ్మల్ని ఎవరైనా బాడీ షేమింగ్ చేశారా ఇప్పటి వరకు? ఇట్లా ఉంటే సినిమా ఫీల్డ్ పనికిరావు, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి, నువ్వు కొంచెం స్లిమ్ అవ్వచ్చు కదా, సజెషన్స్ వస్తూ ఉంటాయి. అవును అన్నారు, కానీ తప్పదు ఇంకా మనకి. అంటే నేనుండే ఇది వేరు కదా, ఇప్పుడు నాకు బిజినెస్ ఉంది, టైమింగ్ సరిపోవు, మార్నింగ్ వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు తింటామో ఎప్పుడు ఉంటామో తెలీదు, టైమింగ్ సెట్ అవ్వవు. సో అందువల్ల తప్పదు ఇంకా. ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు డాడీ మీతో పాటు వచ్చిన రోజులు ఉన్నాయి? ఉన్నాయండి. అవునా? వస్తారు, సపోర్ట్ చేస్తారు చాలా బాగా. డాడీ సపోర్ట్ ఉండబట్టే నేను ఎంతవరకు వచ్చాను. ఎంతమంది మీరు ఫ్యామిలీలో? మేము 4 members అండి. నేను ఫస్ట్, నా తర్వాత 2 brothers, లాస్ట్ సిస్టర్, 4 members. ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు ఏంటి? ఎడ్యుకేషన్ ఇంటర్ వరకు చేశానండి నేను. ఇంకా తర్వాత మధ్యలో బ్రేక్, అంటే ఈ ప్యాషన్ తోటి ఎక్కలేదన్నమాట. మరి ఈ ఫ్యాషన్ నుంచి బొటిక్ వైపు ఎందుకు వెళ్ళారు? అంటే ఇది రెగ్యులర్ కాదు కదండి, సో ఏదో ఒకటి ఉండాలి కదా ఇన్కమ్. సో దానివల్ల బుటిక్ పెట్టాను అనమాట. బొటిక్ పెట్టినప్పుడు మీకు అంతా కొంచెం సెలబ్రిటీల కాంట్రాక్ట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? మీ బొటిక్ ఎవరెవరు వస్తుంటారు? అసలు వస్తుంటారు ఫ్రెండ్స్ అందరూ, వీళ్ళందరూ తెలుసు కదా, సో ఎక్కువ మన ఫీల్డ్ వాళ్ళే వస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఏమైనా ఉన్నాయా ఫర్దర్ గా, ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రెసెంట్ నేను ఇదిలో ఉన్నాను, ఒక 1 year. కొంచెం మీరు అన్నట్టు బాడీ షేమింగ్ అన్నారు, దానివల్ల నేనే వెళ్ళట్లేదు. అంటే నాకు నేను మంచిగా చూసుకోవాలి కదా స్క్రీన్ లో, సో దానివల్ల కొంచెం బ్రేక్ తీసుకున్నా. నందినికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా లైఫ్ లో? ఎవరు ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే? ఉన్నారు, 2 ఉన్నారు. బయట వాళ్ళు? ఫీల్డ్ వాళ్ళు కాదు, బయట వాళ్ళు. ఫీల్డ్ లో ఎవరు ఫ్రెండ్స్ అవరా ఏంటి అసలు? అవుతారు, కానీ అంత క్లోజ్ కాదు. కొంతమంది మైండ్ సెట్ కి కొంత సెట్ అవ్వదు. సో నేను హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నాకు పరిచయమైన వాళ్ళు 2, సో వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఫీల్డ్ లో అయినా ఒకవేళ పరిచయం అయినా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ లో ఉంటారని విన్నాను. అవును, అది ఎంతవరకు ఉంటారు కొంతమంది, అందరినీ అనలేం కదా, కొంతమంది. అయితే మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ తీసుకొని మళ్ళీ యాక్టింగ్ మొదలు పెడతారా? కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం స్లిమ్ గా మంచిగా రెడీ అయ్యి తర్వాత మళ్ళీ. ఓకే, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారా ఈ సినిమా ఫీల్డ్ గురించి కానీ, సీరియల్స్ కానీ? ఏం లేదండి, అంటే చాలా స్ట్రగుల్స్ తో వస్తారు కదా, ఎక్కడెక్కడి నుంచి వస్తారు ప్యాషన్ తో, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటాను. అసలు మీకు ఛాన్సెస్ అనేవి ఎట్లా వచ్చాయి మూవీస్ లో? ఫ్రెండ్స్ ద్వారానే అండి. ఆడిషన్స్ కి వెళ్ళారా? వెళ్ళాను, చాలా సార్లు వెళ్ళాను. నేను వచ్చి 12 years అయింది. సో నా మొత్తం ఒక 6-7 years నేను మొత్తం ఈ ప్యాషన్ తోనే తిరుగుతూ ఉండేదాన్ని. ఆడిషన్స్ కి వెళ్ళిన వాటిలో సెలెక్ట్ అయ్యారా, లేదంటే వేరే ఫ్రెండ్స్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగిందా? ఫ్రెండ్స్ ద్వారా. ఆడిషన్స్ ఏవి క్లిక్ అవ్వలేదండి? అంత గొంతు చించుకొని అక్కడ యాక్ట్ చేసినా కూడా మరి ఎందుకో నాకు తెలీదు, బట్ టైం అంతే, ఎవరికైనా ఒక టైం రావాలి. అంటే సినీ పరిశ్రమలోకి రావాలంటే ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఉంటారు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అసలు ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. నాకు ఎందుకో చిన్నప్పుడు నేను అడిగేదాన్ని, డాడీ టీవీలోకి ఎలా వెళ్ళాలి అన్నట్టు. సో అలా నాకు ప్యాషన్ వచ్చింది తప్ప ఇన్స్పిరేషన్ ఎవరు లేరు.
నాకు ఇష్టమైన హీరో హీరోయిన్ అంటే మీరు చెప్పినట్టు నయనతార అండ్ నాని గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఓకే. సో వాళ్ళని అనుకోవచ్చు ఇన్స్పిరేషన్. నాని గారు అంటే మనకు అందరికి గుర్తొచ్చేది హార్డ్ వర్క్. అవును, చాలా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈ రోజున ప్రొడ్యూసర్ గా ఆయన సినిమాలు తీయగలిగే సత్తా నిరూపించుకున్నారు. అంటే దానికోసం ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, చాలా పడ్డారు. స్ట్రగుల్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ తర్వాతే మనం పైకి రాగలం. అంటే ఈ మధ్య కాలంలో యాక్టింగ్ తో పాటు సింగింగ్ అట్లాగే రైటింగ్ ఇవన్నీ కూడా మల్టీ టాలెంటెడ్ గా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా. మీరు ఎట్లా? కానీ వాళ్ళకి కూడా చాలా మంది క్యారెక్టర్స్ రావట్లేదు కదండి. రావు టైం మీరు అన్నట్టు టైం రావాలి. నేను అదే అనుకుంటున్నా. చాలా స్ట్రగుల్స్ తో వస్తారు చాలా మంది, చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు, చూస్తూనే ఉన్నాం మనం హైదరాబాద్ లో. సో వాళ్ళకి కూడా ఏదో ఒక తీస్తే బాగుంటుంది అని అంతే. ఓకే, మరి మీరు గ్యాప్ తీసుకొని మంచిగా స్లిమ్ గా అయిపోయి మంచి మంచి సినిమాలు మంచి మంచి క్యారెక్టర్స్ మీకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.